నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మనం డబ్బులు పెట్టి వెళ్ళే రెస్టారెంట్ గురించి చాలా తరోగా రీసెర్చ్ చేస్తాం. దాని రివ్యూస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఫుడ్ ఎలా ఉంటది, మెన్యూ ఎలా ఉంటది, అసల యాంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాం కదా! మరి మన లైఫ్ అంతా చేసే జాబ్ గురించి ఎందుకని తరోగా రీసెర్చ్ చేయట్లేదు చాలామంది? జాబ్ మార్కెట్ రీసెర్చ్ చేయకపోవడం వల్ల ఎన్ని లాసెస్ అవుతాయో తెలుసా మీకు? తెలియకుండా మీకు ఇష్టం లేని కోర్స్‌లో జాయిన్ అయిపోతారు. కోర్స్ జాయిన్ అయ్యాక ఆ ప్లేస్‌మెంట్స్ ఉంటాయంటే అది తెలీదు. పోయిన తర్వాత మీరు తీసుకున్న కోర్స్‌లో ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉంటాయంటే అది చెప్పలేం. ఇంకా స్కామ్స్ ఎక్కువవుతాయి. ఇలా ఇలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే జాబ్ మార్కెట్ రీసెర్చ్ అనేది బాగా చేయాలన్నమాట. జాబ్ మార్కెట్ రీసెర్చ్ అంటే ఏం లేదు. ఇప్పుడు కరెంట్‌లో ఏది ట్రెండ్ అవుతుంది, అలాగే టూల్స్ ఏంటి, స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ కావాలి, అసలు ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ తరోగా రీసెర్చ్ చేయడం అన్నమాట. మీకు తెలియకపోతే గనక నేను కంప్లీట్‌గా ఒక యూట్యూబ్ వీడియో చేశాను. దాన్ని ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు లింక్ కావాలంటే కింద కమెంట్స్‌లో సర్ఫ్ బోర్డ్ అని కమెంట్ చేయండి. నేను మీకు సెండ్ చేస్తాను. అలాగే ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరితో ఈ రీల్‌ని షేర్ చేసుకోండి. ఇది ఎలాగో మంచి వీడియో కాబట్టి నాకు తెలిసి ఎవరు షేర్ చేసుకోరు. కానీ చెప్తున్నా. ఉంటా మరి. నేను మీ సెఫ్. టాటా! బాయ్.